ఆవిర్భవించాడు. ఆల్మోస్ట్ ఓడిపోయిన మ్యాచ్ ని తన భుజాలపై వేసుకుని మరీ గెలిపించాడు. క్రికెట్లో ఎన్నో ఏళ్లుగా ఈ ఒక్క అవకాశం కోసం ఎదురు చేస్తున్న ఈ న్యూ స్టార్ ఎవరో కాదు, అశుతోష్ శర్మ. ఢిల్లీ లక్నో మ్యాచ్ తో బెస్ట్ ఫినిషర్ అని పేరు తెచ్చుకున్న అశుతోష్ తన క్రికెట్ జర్నీలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నాడు. తనను తొక్కేస్తున్నా ఏదో రకంగా నిలబడి ఇవాళ ఐపీఎల్ కు తన పేరు వినిపించేలా చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగిన మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా అడుగుపెట్టిన అశుతోష్ శర్మ ఢిల్లీకి గుర్తుండిపోయే విక్టరీని అందించాడు. వికెట్లు పడుతున్నా గెలిపే లక్ష్యంగా ఒంటరి పోరాటం చేసి మ్యాచ్ విన్నర్ గా నిలిచాడు. 31 బంతులు ఆడిన అశుతోష్ 5 4లు 5 సిక్సర్లతో 66 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి ఢిల్లీని గెలిపించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కగానే తన మెంటర్ శిఖర్ ధావన్ కి అంకితం చేశాడు. క్రికెట్ ఆడడం ప్రారంభించిన కొత్తల్లో అశుతోష్ శర్మ ఆర్థికంగా తన కాళ్ల మీద తాను నిలబడడానికి మొదట అంపైరింగ్ చేశాడు. దాని ద్వారా వచ్చిన డబ్బులను క్రికెట్ కోసమే ఖర్చు పెట్టేవాడు. మధ్యప్రదేశ్ కు చెందిన రాట్లం అనే ప్రదేశంలో అశుతోష్ శర్మ జన్మించాడు. తాను పుట్టిన ఊరిలో క్రికెట్లో రాణించేందుకు ఇబ్బంది కావడంతో ఇండోర్కి వెళ్లాడు. తన కళ నెరవేర్చుకునే సమయంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాడు. తను బతకడానికి ఇబ్బంది పడుతున్న రోజుల్లో క్రికెట్ అంపైరింగ్ చేస్తూ బట్టలు తుకుతూ రోజులను గడిపాడు. ఇండోర్లో చాలా చిన్న ఇంట్లో ఉంటూ క్రికెట్ ప్రాక్టీసింగ్ చేసేవాడట. మొట్టమొదటిసారిగా అశుతోష్ పేరు వినిపించింది సయ్యద్ అలీ ముస్తాక్ ట్రోఫీలోనే. కేవలం 11 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి యువరాజ్ సింగ్ పేరిట ఉన్న 12 బంతుల రికార్డును బ్రేక్ చేశాడు. మధ్యప్రదేశ్ తరపున ఎన్నో గొప్ప మ్యాచ్లు ఆడినప్పటికీ అశుతోష్ కు నేషనల్ లెవెల్లో ఆడే అవకాశాలు రాలేదు. మధ్యప్రదేశ్ తరపున ఎంత బాగా ఆడినప్పటికీ తన అవకాశాలు రాకపోవడంతో క్రికెట్కే గుడ్ బై చెప్పాలనుకున్నాడు. కానీ ఎలాగైనా క్రికెట్లోనే తేల్చుకోవాలని రైల్వేస్ టీంకి సెలెక్ట్ అయ్యాడు. అదే సమయంలో 2023 సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 11 బంతుల్లో హాఫ్ సెంచరీ చేసి దేశం దృష్టిని ఆకర్షించాడు. అదే సమయంలో పంజాబ్ కింగ్స్ అశుతోష్ శర్మను పిలిచి ట్రయల్స్ నిర్వహించింది. ఫస్ట్ ట్రయల్స్ అంతగా రాణించకపోవడంతో సెలెక్ట్ చేయలేదు. ఆల్మోస్ట్ ఇంటికి రిటర్న్ అవుతున్న సమయంలో అశుతోష్ కి పంజాబ్ కింగ్స్ నుంచి మరోసారి పిలుపు వచ్చింది. అక్కడ మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో పంజాబ్ కింగ్స్ కి సెలెక్ట్ అయ్యాడు. ఐపీఎల్ 2024లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడిన అశుతోష్ తనదైన ముద్ర వేశాడు. శశాంక్ సింగ్ తో కలిసి 250+ టార్గెట్ ను చేస్ చేశాడు. 2024 సీజన్ లో 11 మ్యాచ్లు ఆడిన అశుతోష్ 61 బెస్ట్ 167.26 స్ట్రైక్ రేట్ తో 189 పరుగులు చేశాడు. అయితే ఐపీఎల్ 2025కు ముందు నిర్వహించిన మెగా వేలంలో అశుతోష్ ను పంజాబ్ రిలీజ్ చేసింది. మెగా వేలంలో ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్రాంచైజ్ అశుతోష్ ను 3.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఆయన వేలంలోకి రాగానే ఎలాగైనా దక్కించుకోవాలని ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగానే ప్లాన్ చేసిందట. ఈ విషయాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ వేణుగోపాల్ రావే నేరుగా చెప్పాడు. అశుతోష్ శర్మ మెగా వేలంలో దాదాపు 10 కోట్ల వరకు పలుకుతాడని అనుకున్నామని, కానీ తమకు చాలా తక్కువ ధరకే దొరకాడని చెప్పారు.